మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోల్ని ఆదరించండి, మన వీడియోల్ని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అందుకని మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇవాళ మనం యూట్యూబ్ ఛానల్ బ్యానర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అని చూద్దాం రండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ బ్యానర్ క్రియేట్ చేయాలంటే ముందుగా మీరు పిక్సెల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్లో నుంచే మీరు బ్యానర్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్. పిక్సెల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అలాగే యూట్యూబ్ బ్యానర్ లోగోకు సంబంధించి క్రోమ్లోకి వెళ్ళి మీరు ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా ఉండాలి ఇమేజ్. ఇలాంటి ఇమేజ్లు ఉంటాయన్నమాట డిఫరెంట్గా. మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మీరు పిక్సెల్ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. న్యూ టెక్స్ట్ అనేది ఇక్కడ డిలీట్ సింబల్ ఉంటుంది. ఆ డిలీట్ సింబల్ ద్వారా మీరు డిలీట్ చేసేయండి. దాన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అలాగే ఎండ్లో ఇక్కడ టాప్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ సైజ్ అని ఒకటి వస్తుంది. ఇమేజ్ సైజుని మీరు ఓకే చేయండి. ఇమేజ్ సైజుని ఓకే చేయగానే ఇక్కడ కస్టమ్ ఆప్షన్ ఉంటుంది. కస్టమ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ కూడా ఓకే చేసేయండి. వెంటనే ఈ విధంగా వస్తుంది. ఈ ఇమేజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అనేదానికి ఇమేజ్ సరిపోతుంది. ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్టుగా క్రోమ్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని బ్యానర్ లోగో సంబంధించి డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మీరు ఇక్కడ ఇమేజ్ని ఓకే చేయండి. ఈ విధంగా ఇక్కడ పైన ప్లస్ బటన్ ఉంటుంది. ప్రెస్ చేయగానే ఫ్రమ్ గ్యాలరీ అని చూపిస్తుంది ఆప్షన్లోకి వెళ్ళి ఓకే చేయండి. ఓకే చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని మీ ఫింగర్తో మీరు దీన్ని జూమ్ చేయకండి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఏరో మార్క్ ఉంటుంది. ఆటోమేటిక్గా చూపిస్తాను చూడండి. ఈ ఏరో మార్క్ను ఓకే చేసుకొని ఇక్కడ దీన్ని సైజు పెద్ద చేసుకున్నా అంటే ఆటోమేటిక్గా మీకు ఫుల్ సైజ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు టిక్ చేసేయండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఈ ఇమేజ్ని ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి. దీన్ని టచ్ చేయగానే ఆటోమేటిక్ ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు లాక్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ లాక్ చేయండి. దీన్ని లాక్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రండి. అలాగే రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా కానీ కలర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, కలర్కి సంబంధించి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే చేయండి. ఇక్కడ కలర్ అని పైన చూపించింది చూడండి. ఇక్కడ కలర్ అని స్టార్టింగ్లోనే ఉంది. దీన్ని ఓకే చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఫర్ సపోజ్ ఈ కలర్ ఉంది బ్లూ ఎల్లో కలర్, దీన్ని ఓకే చేసుకొని ఓకే చేసి టిక్ మార్క్ క్లిక్ చేయండి. టిక్ మార్క్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మీకు కలర్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఇమేజ్ కావాలి. మీరు బ్యానర్కి సంబంధించి ఇమేజ్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, అలాగే ఇన్స్టాగ్రామ్ అలాంటి ఏమన్నా కానీ ఎటువంటి ఇమేజ్లు అయినా కానీ చిన్నగా చేసుకొని ఇక్కడ మీరు ఈ కలర్ లోపల మాత్రమే సెట్ చేసుకోవాలి. ఏదన్నా కానీ టెక్స్ట్ సంబంధించి అలాంటివి ఏమన్నా కానీ. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఒక ఛానల్కు సంబంధించి ఇక్కడికి వెళ్ళి ప్లస్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రమ్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ బ్రహ్మానందం గారి ఫోటోను ఓకే చేయండి. ఓకే చేసుకొని మీరు ఇక్కడ సైజు కరెక్ట్గా పెట్టుకొని ఎంత కావాలంటే అంత మీకు ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. క్లిక్ చేయండి. టిక్ మార్క్ను క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఇమేజ్ అనేది. దీన్ని మీరు చిన్న సైజుగా చేసుకోండి, ఎందుకంటే పెద్ద సైజులు పట్టవు కాబట్టి. ఇక్కడ ఒక సైడ్ అలా పెట్టేయండి. కొంచెం సైజు కావాలంటే పెంచుకోండి. ఇలా పెట్టేసి ఓకే చేసి మీరు దీన్ని లాక్ చేసేయండి ఇమేజ్ని. మళ్ళీ రిటర్న్ వచ్చేయండి. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ సంబంధించి ఏదన్నా కానీ ఈ ఒక ఛానల్, ఆ ఛానల్ నాదే, ఇంకో ఛానల్ ఉంది ఎక్స్ట్రా ఛానల్, అందరికీ ఆనందం టీవీ వ్లాగ్స్. ఇక్కడ టెక్స్ట్కి సంబంధించి ఏ అనే ఆప్షన్ ఉంది. ఈ ఏ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఫ్రమ్ టెక్స్ట్ అని ఇక్కడ వస్తుంది చూడండి. ఈ టెక్స్ట్ అనేది ప్లస్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు టెక్స్ట్ సంబంధించి ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ని మీరు డబుల్ క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుందన్నమాట మెసేజ్ బాక్స్లో. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అనేది మీరు క్లీన్ చేసేయండి. క్లీన్ అయిపోయింది. అందరికీ ఆనందం క్యాప్స్ లాగ్లో పెట్టుకోండి. అందరికీ ఆనందం, అందరికీ ఆనందం, అందరికీ ఆనందం. ఓకే చేయండి. ఇంతవరకు
ఓకే చేసి దీని టెక్స్ట్ సైజ్ అనేది చిన్నదిగా చేసుకోండి. ఇక్కడే ఉంటుంది టెక్స్ట్ సైజ్ చిన్నది చేసుకునేదానికి. డబల్ టీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. తగ్గించుకోండి జూమ్ సైజు ఎంత కావాలంటే అంత, ఆ రేంజ్కి పెట్టుకొని ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకోండి. ఓకే చేయండి. ఓకే చేసి దీనికి సంబంధించి మళ్ళీ మీరు ఫాంట్ సైజు పెంచుకోవాలి కదా. చూడండి ఇక్కడ ఫాంట్ ఏబి ఫాంట్ అనే సైజు ఉంది చూడండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సైజు పెంచుకోండి, అంటే థిక్గా కనిపిస్తుంది అనమాట. ఓకే చేయగానే చూడండి థిక్గా కనిపిస్తుంది చూడండి. లెటర్స్ ఈ విధంగా థిక్గా కనిపిస్తుంది అనమాట లెటర్స్. మీకు కలర్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు వైట్లో ఉంది కదా, మీరు ఏదైనా కానీ ఇక్కడే కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇదో చూడండి కలర్ ఆప్షన్. ఓకే చేయండి. ఇక్కడ కలర్ ఉంటుంది. గ్రాడియంట్ అంటే 2 కలర్లుగా ఉంటాయి. కలర్ అంటే ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది. ఇప్పుడు మనం సింగిల్ కలరే తీసుకుందాంలేండి. రెడ్ తీసుకుందాం. కనపడుతుంది చూడండి. అందరికీ ఆనందం రెడ్ కలర్లో. ఇప్పుడు ఇంతవరకు ఓకే చేసుకోండి. ఇంకా టీవీ వ్లాగ్స్ మళ్ళీ ఈ టెక్స్ట్ అనేది ఓకే చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది ఇచ్చేయండి. టీవీ వ్లాగ్స్ అని టెక్స్ట్ని క్లియర్ చేసేయండి. న్యూ టెక్స్ట్ అని క్యాప్స్ లాగ్లో వెళ్ళండి. టీవీ వ్లాగ్స్ ఓకే చేసేయండి. ఇలా ఓకే చేసి దీన్ని ఫాంట్ సైజు లెటర్ సైజు సరిపోయింది, పెద్దదిగానే ఉంది. మనం లెటర్స్ తక్కువ లెటర్స్ కాబట్టి ఇక ఫాంట్ సైజు మనకు మార్చుకుందాం. ఫాంట్ సైజు కొద్దిగా థిక్గా పెట్టుకుందాం. చూడండి ఫాంట్ సైజు ఓకే. ఇలా చూడండి సెంటర్కి రానివ్వండి కిందికి. ఓకే సరిపోయింది. ఇప్పుడు దీన్ని కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడే కలర్ ఆప్షన్ కూడా ఉంది, మీకు తెలుసు. ఇదో కలర్ ఆప్షన్. ఓకే చేయండి. దీనికి బ్లాక్ కలర్ తీసుకుందాం. బ్లాక్ కలర్ బాగానే ఉంది చూడండి. ఇక టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇలా మీరు బ్యానర్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో ఇచ్చిన మన ఇమేజ్ని అనేది తీసేయాలన్నమాట. అది ఎలా అని అంటే చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇలా టచ్ చేయండి. ఇక్కడ ఈ 3 డాట్స్ కింద ఉన్న ఆప్షన్ని ఇక్కడ ఇవన్నీ లాక్లో పెట్టుకోండి. ఓన్లీ ఫస్ట్లో మనం ఇచ్చినాం చూడండి, క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్న ఇమేజ్. ఆ ఇమేజ్ లాక్ ఓపెన్ చేసి ఇక్కడ ఐ సింబల్ ఉంది, ఈ ఐ సింబల్ని మీరు అలా టచ్ చేయండి. అలా వెళ్ళిపోతుంది ఐ సింబల్. ఓకే చేయగానే మీరు అది వెళ్ళిపోయి నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ పైన ఉంది చూడు, ప్లస్ మార్క్ ఒక పైన ఇక్కడ కింద ఉంది చూడండి. ఈ సింబల్ని అలా టచ్ చేయగానే సేవ్ యాజ్ ఇమేజ్ అని వస్తుంది. సేవ్ యాజ్ ఇమేజ్ అనేది టచ్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆప్షన్ క్లిక్ చేయగానే కింద అల్ట్రా అని ఉంటుంది. ఈ అల్ట్రా అనేది మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి గ్యాలరీలో ఉంటుందన్నమాట. ఆ ఇమేజ్ని మీరు తీసుకొని వెళ్ళి studio.youtube.com కొట్టగానే మీకు క్రోమ్లో అక్కడ సైట్ ఓపెన్ అవుతుంది. మీ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లో ఆడ బ్యానర్కి సంబంధించి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్కి పక్కనే అప్లోడ్ అని ఉంటుంది. అప్లోడ్ ఓకే చేసి గ్యాలరీలోకి వెళ్ళి ఈ ఇమేజ్ని మీరు ఓకే చేయగానే ఆటోమేటిక్గా మీకు బ్యానర్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీ బ్యానర్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే, కష్టం లేకోకుండానే. ఇంతవరకు మన వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మీరు నాకు ఉత్సాహాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ టెక్నికల్ వినోదం ఛానల్ ప్రసాద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.